హలో వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7 ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ క్వాలిఫై అయిన ఏ ఇండియన్ నేషనల్ అయినా వీటికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. దీనికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సెలెక్షన్ మీకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 year ట్రైనింగ్ ఇస్తారు. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ వన్ షిప్ రైట్ వుడ్. ఏ దానికైనా ఎలిజిబిలిటీ ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 10th పాస్తో పాటు ఆ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్ షిప్ రైట్ వుడ్ 6 vacancies, electrician 12 vacancies, electronics mechanic 15 vacancies, fitter 4 vacancies, information and communication technology maintenance 4 vacancies, instrument mechanic 4 vacancies, machinist 2, marine engine fitter 6 vacancies, building maintenance technician 3 vacancies, mechanic diesel 11 vacancies, mechanic machine tool maintenance 3 vacancies, mechanic motor vehicle 12 vacancies, mechanic AC 10 vacancies, painter 4 vacancies, plumber, pipe fitter 10 vacancies, tailor 3 vacancies, turner 3 vacancies, sheet metal worker 6 vacancies, welder, gas and electric 12 vacancies. అండ్ 2 years ట్రైనింగ్వి కూడా ఉన్నాయి. ఈ 2 ట్రేడ్స్ వాళ్ళకైతే 2 years ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్షన్ తర్వాత రిగర్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 10th కూడా అవసరం లేదు, 8th పాస్ అయితే చాలు. 5 vacancies ఉన్నాయి. షిప్ రైట్ స్టీల్ ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. 10 vacancies ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకు 10th పాస్ అయిన క్యాండిడేట్స్ 50% మార్క్స్తో 10th పాస్ అయ్యి దాంతోపాటు ఆ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ 65%తో ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ పొందిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ 14 to 21 years. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీకు హైట్ 150 centimeters, వెయిట్ 45 kgs కంటే తక్కువ ఉండకూడదు. చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ ఎలిజిబిలిటీ నామ్స్ మీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి apprenticeship.gov.inకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కాపీస్ అన్నీ స్కాన్డ్ కాపీస్ రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, 10th పాస్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు ఎలా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని. ఈ స్టెప్స్ అన్నీ చదివి ఇవి ఫాలో అవుతూ ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్తో పాటు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని, కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని దానికి జత చేసి దాన్ని స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఆఫీస్ ఇన్ఛార్జ్, డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్, NSRY, నేవల్ బేస్, PO, కార్వార్, కర్ణాటక 581308కి హార్డ్ కాపీతో పాటు ఈ లిస్ట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ పంపించండి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళకి చేరడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 1st. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏది అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించండి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ కూడా పంపడానికి 1st December లాస్ట్ డేట్. ఈ 2 అప్లికేషన్స్ వాళ్ళకి చేరితేనే మీ క్యాండిడేట్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ అండ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ 2 వాళ్ళకి
చేరాలి. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ అయినా చేయొచ్చు, ఎస్ఎంఎస్ అయినా పంపొచ్చు. కానీ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరూ ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఇక్కడ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కార్వార్లోనే ఉంటుంది. అది ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉండొచ్చు. కరెక్ట్ డేట్ వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఎగ్జాక్ట్ డేట్ మళ్ళీ తర్వాత పంపిస్తారు, అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 10th స్టాండర్డ్కి సంబంధించిన సిలబసే ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అన్నీ. మెరిట్ లిస్ట్ మాత్రం మీకు ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే లిస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకుని ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ టైంలో మినిమం స్టైఫండ్ ఎంత తక్కువ అన్నా 9,000 మాత్రం ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏ గ్యారంటీ ఉండదు, మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అనే గ్యారంటీ అయితే వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ నో అబ్లిగేషన్ అని కూడా మెన్షన్ చేశారు. ఇది ఓన్లీ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది, సైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఆ కాంట్రాక్ట్ కూడా. అండ్ బాయ్స్కి అయితే లిమిటెడ్ అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఓన్లీ ఫర్ బాయ్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.